పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన రోజున ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా? 3,000 మంది. 3,000 మంది బ్రతికారు, జీవించారు, కేమ్ బ్యాక్ టు లైఫ్. పాపి దేహము యేసు రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధాత్మతో నింపబడుతున్న యాక్సెప్టబుల్. రక్త యాక్సెప్టబుల్ కాదు. ఎవరైతే అక్కడ ఏర్పరచబడిన వారికి సపరేట్ గా మేడగదులు ఉన్నారో 120 మంది, వారి మీదకి దేవుడు దిగి వచ్చాడు. ఎలాగైతే కొండపైన వచ్చాడో ఇక్కడ కూడా దిగి వచ్చాడంట. అక్కడ వారు ఆహ్వానిస్తానికి సిద్ధంగా లేరు, ఇక్కడ వీరు ఆహ్వానిస్తానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడైతే వారు యోగ్యులుగా కనబడలేదు, ఇక్కడైతే వీరు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారికి యోగ్యులుగా కనబడుతున్నారు. అందుకనే ఆ అగ్ని చూసినప్పుడు ఎలా కనబడుతుందంటే, గ్రీక్ లో ఎలా ఉంటది, ఇట్ కమ్స్ యాజ్ వన్, స్ప్లిట్స్ యాజ్ మెనీ. నాట్ ఇండివిజువల్ ఫైర్ కేమ్ డౌన్, అలా కాదు. ఒకటిగా వచ్చి డివర్స్ అలాగ డైవర్స్ అయ్యి అలాగ సపరేట్ గా ప్రతి ఒక్కరి పైన అగ్ని నాలుకలంట. దేవుడు ఎలాగైతే అగ్నితో దిగిదాడో అదే అగ్ని కనబడుతుంది. ఎలాగైతే అక్కడ గాలి ధూపము ఆ స్మోక్ కనబడుతుందో, సేమ్ థింగ్ యు సీ ద రువాహ్ ఇన్ దట్ రూమ్. వారందరూ దేవుని ఆత్మతో నింపబడి ఒకే భాష, దేవుని ఆత్మ ద్వారా భాష. అన్య భాషలు అంటే ఒక్కొక్క రీతిగా, కరెక్ట్. అక్కడ ఉన్నవారు 15 డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడారు. దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ద ఆథర్ ఇస్ వన్.